ఏజ్ బార్ స్టేజ్లో ప్రయోగాలు చేయాలంటే గట్స్ ఉండాలి. కథకి తగ్గట్లు తనని తాను మార్చుకోవడానికి విల్ పవర్ పీక్స్లో వర్క్ చేయాలి. ఇవి తనకి పుష్కలంగా ఉన్నాయి అంటున్నాడు ఓ కోలీవుడ్ హీరో. 69 ఏళ్ల వయసులో 3 ప్రయోగాలు స్టార్ట్ చేసి సరికొత్త థ్రిల్ని అందించడానికి రెడీ అవుతున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ అంటే ప్రయోగం అంటే కమల్ హాసన్. 69 ఏళ్ల వయసులో కూడా తనదైన పాత్రల ఎంపికతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ చేతిలో ఉన్న 3 సినిమాలే. నాగస్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీలో కమల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లో కేవలం కమల్ వేషధారణను మాత్రమే రివీల్ చేశారు. అతడి పాత్ర ఎలాంటిది అన్నది ఎక్కడా చూపించలేదు. కానీ క్యూరియాసిటీని పెంచాడు. అతిథి పాత్ర అని ప్రచారం జరుగుతున్నా సినిమా గమనాన్ని మార్చగల పాత్ర అని తెలుస్తోంది. ఏజ్ బార్ స్టేజ్ లో కూడా కమల్ హాసన్ లో ఆకలి తీరడం లేదు. అతడి లైనప్ లో ఉన్న సినిమాల్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జూలై 12న రిలీజ్ కానున్న భారతీయుడు 2లో కమల్ సేనాపతిగా కనిపించనున్నాడు. 2 దశాబ్దాల తర్వాత భారతీయుడు లాంటి క్లాసిక్ సినిమాకి సీక్వెల్ తీయాలనుకోవడం, అందులో నటించడం రెండూ సాహసమే. కానీ కమల్ హాసన్ తనకు గట్స్ ఉన్నాయని ఈ ప్రాజెక్టుతో నిరూపిస్తున్నాడు. కమల్ హాసన్ కెరీర్ లో మరో భారీ ప్రయోగం థగ్ లైఫ్. ఈ ప్రాజెక్టు కోసం 35 ఏళ్ల తర్వాత దర్శకుడు మణిరత్నంతో జోడీ కట్టాడు ఉలగనాయకన్. ఇప్పటికే రిలీజ్ అయిన థగ్ లైఫ్ అనౌన్స్మెంట్ వీడియో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. కమల్ లుక్, డైలాగ్ డెలివరీ ప్రతిదీ యూనిక్ గా ఉన్నాయి. కొన్ని సెకండ్ల టీజర్ ఇంత పెద్ద ప్రభావాన్ని సృష్టించగలిగితే టోటల్ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో 6 దశాబ్దాలు గడిచినా ఇంకా కమల్ హాసన్ తన కోసమే కాకుండా సినిమా కోసం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఆడియన్స్ ని థ్రిల్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కి డిమాండ్ ఎక్కువ. ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు, మళ్ళీ ఆ జోడీతో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మేకర్స్. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తారు. ప్రెజెంట్ ఇదే ఫార్ములాని రిపీట్ చేస్తోంది బాలీవుడ్. బ్రహ్మాస్త్ర సినిమాతో హిట్ కొట్టింది రణ్బీర్, ఆలియా భట్ జంట. ప్రేమ పాట పాడుకుంటూ సినీ ప్రేమికుల మనసుల్ని గెలుచుకుంది. మళ్ళీ ఎప్పుడు ఈ జోడీని వెండి తెరపై చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ ఇద్దరి కాంబోలో లవ్ అండ్ వార్ మూవీని తెరకెక్కించబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలి. ఇందులో ఓ కీలక పాత్రలో విక్కీ కౌశల్ కనిపించనున్నాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది క్రిస్మస్ కి ఆడియన్స్ ముందుకు రానుంది. కంగనా రనౌత్, మాధవన్ కాంబోలో తెరకెక్కిన తను వెడ్స్ మను బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత వచ్చిన సీక్వెల్ కూడా కలెక్షన్స్ వర్షం కురిపించింది. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ జోడీ కొత్త ప్రాజెక్టు చేస్తుంది. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ మూవీకి విజయ్ డైరెక్టర్. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. బవాల్ సినిమాతో ఓ గొప్ప ప్రేమ కథను తెరపై ఆవిష్కరించారు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంట. ఇప్పుడు ఈ హిట్ జోడీ సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ చేయడానికి ఓకే చెప్పింది. శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇందులో సంస్కారి తన కుమారి ప్రేమ కోసం ఎలాంటి త్యాగాలు చేశాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న మరో జంట టైగర్ ష్రాఫ్, దిశా పటాని. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన భాగీ 2 బ్లాక్ బస్టర్ అయింది. యాక్షన్ సీన్స్ తో ఈ ఇద్దరు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ హీరో నెంబర్ 1 తో వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. జగన్ శక్తి తెరకెక్కించే ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి బాలీవుడ్ లో హిట్ కాంబినేషన్స్ అనిపించుకున్న జంటలతోనే కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు మేకర్స్.